గౌరీ, అమ్మా గౌరీ, ఎవరమ్మా మీరు? ఎవరని చెప్పనమ్మా, నేను నీలాగే ఒక స్త్రీని. నాతో పోల్చుకుంటున్నారా తల్లి? వద్దమ్మా, నేనొక పాపాత్మరాల్ని. మీ ముఖంలో ఉన్న దివ్య తేజస్సు, ఆ కళ్ళలోని కాంతి రేఖలు నాకెక్కడవమ్మా? నిరాశ పడకమ్మా. సుఖ దాంపత్య జీవితం అనుభవించే ఏ స్త్రీలోనైనా ఆ తేజస్సు, ఆ కాంతి చూడగలవు. ఏడవకమ్మా, నీ ఆశయం సిద్ధించిన రోజు అది నీకు లభిస్తుంది. ఏమో, ఉత్తమ ఆశయంతోనే అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. నా ఆశయానికి అండగా నిలవని ఈ మంగళగౌరికి ఎన్నో పూజలు చేశాను. చివరికి నా మెడలో మంగళసూత్రం కట్టిన మనిషి నా కళ్ళ ముందే రూపం మారిపోయారు. ఇంతకంటే చిత్రాలు ఇంకేం కావాలమ్మా? సానుభూతి చూపించాల్సిన తోటి మానవులే నన్ను పిచ్చిదానిగా చూస్తూ నన్ను, నా భర్త రూపాన్ని పరాసం చేస్తున్నారమ్మా. ఏడవకమ్మా, ఇల్లాలి కంట కన్నీరు ఒలిగితే లోకమే కల్లోలమవుతుంది. ఆదిలో కోతిగా పుట్టి మేధస్సుతో మనిషిగా మారి మళ్లీ కోతిగా మారడం ప్రకృతి ధర్మమే కాని విరుద్ధం కాదు. అమ్మా, ఈనాటి స్థితిగతులను చూసుకుని గర్వించి దైవశక్తిని శంకించే మూర్ఖులకు ఏనాటికైనా గర్వభంగం తప్పదు. అమ్మా, అవునమ్మా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడు హఠాత్తుగా మరణిస్తున్నాడు. కూలివాడు కుబేరుడవుతున్నాడు, కుబేరుడు కూలివాడవుతున్నాడు. మరుక్షణంలో ఏమవుతుందో ఈ మానవునికి తెలుసా? నడిచేది మానవుడు, నడిపించేది దైవశక్తి. వీళ్ళ విమర్శలకు బాధపడకు. ఏనాటికైనా నీ ఆశ ఫలిస్తుంది. నీ భర్తకు మామూలు రూపం వస్తుంది. అమ్మా, నాకంతటి అదృష్టం ఉందా తల్లి? తప్పకుండా వస్తుంది. అదేనమ్మా, ఆ మాంగళ్య ప్రభావమే నీ భర్తకు నిజరూపం సాధించగలదు. హైందవ స్త్రీ కంఠాన్నలంకరించే మాంగళ్యానికున్న మహిమ దేనికీ లేదమ్మా. ఆ బలంతోనే ఈ పుణ్యభూమిలో పుట్టిన ఒక మహాపతివ్రత యమధర్మరాజునే జయించింది. మరొక సాధ్వి సూర్యోదయాన్ని స్తంభింపచేసింది. మరో ఇల్లాలు త్రిమూర్తులనే పసిపాపల్ని చేసి జోలపాట పాడింది. ఆడదాని మెడలోని పవిత్రమైన మాంగళ్యాన్ని ఎదిరించగల శక్తి మూడు లోకాల్లో ఎవ్వరికీ లేదు. అమ్మా, నీ మాటలు వింటుంటే నా జీవితం మళ్ళీ చిగురుస్తుందేమోననే ఆశ కలుగుతోందమ్మా. ఆశ కాదమ్మా, అది ఆడదాని జన్మ హక్కు. అమ్మా గౌరీ, త్రిలింగ దేశయాత్ర అమ్మా గౌరీ, త్రిలింగ దేశయాత్ర చేసి ఆ పుణ్యక్షేత్రాలు సందర్శించి పవిత్ర గోదావరి నదిలో స్నానం చేయ తల్లి. పూర్వజన్మల పాపము పరిహారమవుతుంది. అమ్మా, నీ భర్తకు శాప విమోచనము కలుగుతుంది. అలాగేనమ్మా, నా యాత్ర జయప్రదం కావాలని నన్ను ఆశీర్వదించు తల్లి. దీర్ఘ సుమంగళీ భవ. నేనెప్పుడు చూడలేదే. నిన్నే కనుక ముందు చూసింటే నా మనసంతా నీకే ఇచ్చేసేవాడిని. అయినా పర్లేదు అనుకో, పక్కలే కదా, వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటాను. నువ్వు కనిపిస్తూ ఉండు. ఏంటి ఏమంటావు? శాస్త్రి, నీ వెద బుద్ధి పానించుకున్నావు కదా. ఏమంటున్నాడే? అయ్య బాబా, మోగదా, నన్ను ఎక్కడికి త్వరగా తీసిపో, త్వరగా తీసిపో. నారాయణ నారాయణ, జగన్మాత లేని ఏకాంతవాసమా స్వామి? అనాదిగా వస్తున్న అలవాటేగా. అసందర్భ కోపం, అనాలోచిత ప్రసంగం ఆడవారికి నైజగుణం. నారాయణ, ఆది దంపతుల మధ్య అలజడి కాదు కదా? స్వల్ప విషయమే, కాని ప్రస్తుతం తీవ్ర రూపం ధరించింది. ఆదిశక్తి కదా స్వామి, అందున రుద్రాణి పట్టుదల మరీ ఎక్కువ. మరి స్వామివారిలో ఆ పట్టుదల లేదని నీ విమర్శ, అంతేనా నారదా? అమ్మమ్మ, అంత మాటని అనగలనా స్వామి? కానీ ఒక చిన్న తేడా. మీరు మీ భక్తుని గౌరవించి కైలాసంలో కూర్చుంటే అమ్మవారు తన భక్తురాల్ని కాపాడుకోవడం కోసం ఆమెతోనే ఉండిపోయింది. అది పార్వతీ పరమేశ్వరుల మధ్య గల తారతమ్యం. ఆరంభ సూరత్వం ఆడవారికి సొంతం.
కానీ అంతిమ విజయం ఆదిదేవునిది. ఆ నమ్మకం నీకు నారాయణ నారాయణ నారాయణ. వినాయకుడి బొమ్మ నీ దగ్గర ఉంచుకో. నీ యాత్రకు ఏ ఆటంకము లేకుండా జరుగుతుంది. నువ్వు మళ్ళీ మా మామయ్యతో తిరిగి వస్తావు. మా మామయ్యను మామూలు మామయ్యగా తీసుకురాక, సరేనా? అమ్మా, భర్త మాట కాదనటం భార్య పట్ల అపరాధమే కావచ్చు, కానీ నేను కన్న తల్లిగా ఈ క్షోభ భరించలేను. నన్ను క్షమించు తల్లి. అమ్మా గౌరీ, అమ్మా గౌరీ, నీకింత అన్యాయం జరిగినా మీ అమ్మ గుండె ఇంకా పగిలిపోలేదమ్మా. ఊరుకోమ్మా, నా తలరాతికి నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఇది నీ రాత అయితే రాసిన భగవంతుడు నీ నిండు జీవితం పండు వెన్నెలగా చేయాలని కన్న తల్లిగా నిన్ను దీవిస్తున్నానమ్మా. ఈ తల్లి ఇంతకంటే ఏమీ చేయలేదమ్మా. ఏమండి, కన్నబిడ్డ మీద కత్తి కట్టి కసి తీర్చుకున్నారు. నేను తల్లినండి, కుమిలిపోయే నా బిడ్డకు గోరుడి కుంకుమ పెట్టడానికైనా నేను నోచుకోలేదా? ఏమండి, దాని భర్త మీద దానికి ఉన్న గౌరవం నీ భర్త మీద నీకు లేదన్నమాట. దాని భర్త శాపగ్రస్తుడు, తీర్థయాత్ర చేసి ఏదో సాధిస్తానంటున్నదిగా, అది చూస్తా. పెడితే చిటికెడు కుంకుమేనని ముఖమంతా కుంకుమ పెట్టాడమ్మా నా తండ్రి. నాన్న, నువ్వు నోరారా దీవించలేకపోయినా నీ మనసు నన్ను దీవించింది. తప్పకుండా విజయంతో తిరిగి వస్తాను. వస్తానమ్మా. అమ్మా గౌరీ, అమ్మా గౌరీ, ఆగండి, నన్ను గౌరీతో వెళ్ళనివ్వండి. భగవంతుడా, అమ్మా గౌరీ, అమ్మా గౌరీ. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి
నీలకంఠర నమో నమః నమో నమః. రావయ్య మహతీగాన వినోది. స్వామి, మీరిక్కడ ఈ తపోనిద్రలో ఉంటే మగవారందరూ మహతులు వాయించుకోవాల్సిందే. అవును, ఆదిశక్తి ముందు శివశక్తి వీగిపోతుందేమోనని భయంగా ఉంది స్వామి. నారద, ముక్కోటి ఆదిశక్తులైనా ఈ ముక్కంటి ముందు ముక్కలు కావాల్సిందే. నీకెందుకు ఆ భయం? నాకెందుకు భయం? ఇది మీరు కార్యరంగ ప్రవేశం చేయవలసిన సంధియుగ సమస్య. స్త్రీ పురుష శక్తులలో దేనికి విజయమో తేలవలసిన సరి అయిన తరుణం. ఇప్పటికైనా యోగ నిద్రమాని ఆ భక్తులు మీరు రక్షిస్తే మన మగవారి పరువన్నా నిలబడుతుంది స్వామి. ఏమిటి నారదా, మగవారి పరువు గురించి మాట్లాడుతున్నావు? జగన్మాత నమో నమః. స్వామివారితో ఏదో కాలక్షేపం. అయినా జగన్మాత నీకు తెలియందే ఉందమ్మా. నీ అవస్థకు నవ్వొస్తున్నదయ్యా నారదా. భార్యాభర్తల మధ్య భోగి మంటలు వేసే ఈ కలహ వినోదం నువ్వు మానుకునేదెప్పుడో. నారాయణ నారాయణ, ఎంత మాట అన్నావమ్మా. ఆదిశక్తివి, నీ వంటి ఆది దంపతుల మధ్య, అందున ఆదర్శ దంపతుల మధ్య నా వినోదమా తల్లి. నేనెంత, నా విజ్ఞానం ఎంత. సెలవు స్వామి. నారాయణ నారాయణ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం మహేశ్వర పాదోదకం పావనం శు. ఈ తీర్థాలు విభూతులు నన్ను బ్రతికించలేవండి. నా గౌరిని నాకు చూపించండి. ఆ గౌరీ జపం రాత్రింబవళ్ళు చేసి చేసే నువ్వు ఇలా సృష్టించిపోయావు. శివాని, ఈశ్వరాజ్ఞకు ఎదురులేదు. ఆ లయకారుని శాపానికి తిరుగులేదు. అలా అనకండి. నా గౌరి నమ్ముకున్న ఆ ఆది పరాశక్తి శక్తిని శంకించకండి. ఆ గౌరి నా గౌరిని దీర్ఘ సుమంగళిగా తప్పక దీవిస్తుందండి. పొరబడుతున్నావు. నా రుద్రమూర్తి ప్రళయభేరి ముందు నిలబడే శక్తి ఈ సృష్టిలో ఎవరికీ లేదు. నా పరమేశ్వరుడు ఓటమిని ఎన్నడూ అంగీకరించు. ఏమండి, గౌరి నా మంగళ గౌరి వ్రతాల వరమండి, నా పూజా ఫలం. ఆ సర్వమంగళి నా గౌరిని తప్పక కాపాడుతుంది. అనామకులైన ఆడవారికి అండగా నిలుస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నా గౌరిని సుమంగళిగా తప్పక దీవిస్తుందండి. గురుగారు, గురుగారు, ఏమిటయ్యా? ప్రయోజనం లేని ఈ తీర్థ ప్రసాదాలను నమ్ముకుని నా భార్యను పోగొట్టుకున్నాను. మళ్ళీ ఈ నిండు ప్రాణాన్ని ఎందుకు బలి తీసుకుంటారు? మీ తీర్థాలకు మహత్త లేదు. ఇక మీ మంత్రాలు పనిచేయవు. విశ్వాసఘాతకులారా, ఉన్న శక్తితో కన్న కూతుర్ని దేశాల పాలు చేశారు. శక్తిహీనులై పనికిరాని తీర్థాలతో ఇల్లాల్ని చంపుతున్నారు. అసంభవం. నా లోకేశ్వరుడు తీర్థ ప్రసాదాలు తప్పకుండా నా భార్యను బ్రతికిస్తాయి. అయ్యా, దాని మహిమ అమ్మాయి గారితోనే పోయింది. చదవండి. తెలియని మనిషికి చెప్పొచ్చు, తెలిసిన ఇటువంటి మూర్ఖుణ్ణి ఒప్పించలేము. వదిలేయా? అవునరా, అవును. మీ వంటి అప్రయోజకుల్ని, అవకాశవాదుల్ని చేరదీసినందుకు మూర్ఖుణ్ణేరా నేను. మూర్ఖుణ్ణే. పండుగ ఓం నమ శివాయ. ఇదిగో తీర్థం నిన్నే. శివాని, 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 శివాని. శివాని, ఈశ్వర సాన్నిధ్యం పొందాం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
నారాయణ జగదంబ నమో నమః. ఆపు నారద, మీ మగవారి మనస్తత్వం ఏమిటో బాగా అర్థమైంది. పురుషుని ఆశ్రయంలో ఉన్నంత మాత్రాన స్త్రీకి వ్యక్తిత్వమే లేదా? బానిసగా బ్రతకవలసిందేరా? మీ ప్రశ్నలకి నేను బదులు చెప్పగలనా తల్లి? నీవే కాదు, స్వార్థపరుడైన ఏ మగవాడు బదులు చెప్పలేడు. అమ్మా అమ్మా, అజ్ఞాని, శాంతించు మాత. హ్మ్, శాంతి. తరతరాలుగా సాగుతోంది ఈ మగజాతి అహంకారం. స్త్రీ జాతి తిరుగుబాటే అందుకు పరిష్కారం. శివాయ ఓం నమ 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 శివాయ నమ కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. సమస్త జగతాం మధుకైటభారే తత్తో విహార.
నా భక్తురాలికి ఏ ఆపదైనా తలపెట్టావో జాగ్రత్త. మహేశ్వరి, నీ ఆనందానికి కారణమేమిటో? నా భక్తురాలి తీర్థయాత్రలో 2వ భాగం కూడా పరిసమాప్తమైంది. ఎందుకో ఆ పరిహాసం? అదుగో చూడు, నా భక్తుని నిశ్చల నిరుపమాన తపోదీక్ష. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. చూసావా మహిళా శిరోమణి, అతని తపస్సు పతాక స్థాయిని అందుకున్నది. అయితే మీ నిర్ణయం? అనుగ్రహం. అంటే నా భక్తురాలి భర్తకు శాప విమోచనం లేదన్నమాట. నీ భక్తురాలు సమాజానికి వర్ణ సాంకర్యం తలపెట్టిన కళంకిని. ప్రేమించిన వాడిని పెళ్లాడటం నేరమా? కన్న తండ్రిని ధిక్కరించి అతను వద్దున్న వారితో వెళ్లిపోయిన స్త్రీ సంఘంలో విప్లవకారిణి. అయితే నా పూర్వజన్మలో నా తండ్రి దక్షుణ్ణి ధిక్కరించి అతనికి విరోధి అని మీతో వచ్చిన దాక్షాయిని నేను కూడా విప్లవకారిని కదా. మనం దేవతలా దేవి? దేవతలకొక నీతి, ఆ దేవతలు సృష్టించిన మానవులకి మరొక నీతి. ఎంతటి అవకాశవాదం! నీ తండ్రి దక్షుడు అహంకారంతో నన్ను ధిక్కరించాడు, అవమానించాడు. మరి మీ భక్తుడు మూఢభక్తుడై తన తపోశక్తిని స్వార్థం కోసం వినియోగించిన అహంకారి, స్వార్థపరుడు. నీ దృష్టిలో నా తండ్రి శిక్షార్కుడైతే నా దృష్టిలో గౌరి తండ్రి శిక్షార్కుడే. వద్దాని ఆరద స్వతంత్రించిన నాడు మానవ సమాజ నియమావళి చిన్నాభిన్నమైపోతుంది. స్త్రీ పురుష వ్యత్యాసం నశించిన నాడు జగజ్జన జీవనం తలకిందులై అల్లకల్లోలమైపోతుంది. అటువంటి విప్లవానికి దేవతలు చేయూతనివ్వరాదు. సముద్రాలు సరిహద్దులు దాడితే జలప్రళయం, మానవులు సరిహద్దులు దాడితే జలప్రళయం. నీలకంఠరా, లోపలున్నది హాలాహలమైనప్పుడు మాటలు అమృతం ఎలా అవుతాయి? శంకరి, స్వార్థపరుడైన మగవాడు సర్వాధికారాలను సొంతం చేసుకుని సమాజానికి అధ్యక్షత వహించాడు. తనకొక నీతి, ఒక న్యాయం. ఆడదానికి మరొక నీతి, మరొక న్యాయం. రంగురంగుల సమాజం సృష్టించి సంసారం అనే మాయా పంజరంలో నోరు లేని అబలను బంధించి బానిసను చేశాడు. ఆ శిక్షను శిరసావహించిన ఆడదానికి సాధ్వి అని బిరుదిచ్చాడు. నిజము తెలుసుకుని నిలదీసి అడిగిన ఆడదాన్ని విప్లవకారినని బహిష్కరించాడు. మగవాని ఈ మాయా నాటకంలో ఆ కుట్రదారుల సంఘానికి ఈ పరమశివుడే నాయకుడయ్యాడు. ఏమిటి అధిక ప్రసంగం? అదే మగవారి దౌర్జన్యం ఇప్పుడు కైలాసం వరకు వచ్చింది. పరమేశ్వరి, మీ గౌరవం సురక్షితం కావాలంటే నా భక్తురాలి మాంగళ్యాన్ని గౌరవించండి. దాని బ్రతుకు మంగళప్రదం చేయండి. అసంభవం. అయితే ఈ పురుష దౌర్జన్యానికి స్త్రీ తిరుగుబాటు అనివార్యం. ఈ సంఘర్షణలో ఒక జగత్ప్రళయం సంభవించినా సరే, విశ్వ విధ్వంసం జరిగినా సరే. పార్వతి, నిన్ను బహిష్కరిస్తున్నా. నాకు బహిష్కారమా? కానీ ఒక్క మాట, నా భక్తురాలు గౌరికి ఎవరు ఏ ద్రోహం తలపెట్టినా సహించను, క్షమించను. నారాయణ నారాయణ. చూసావా నారదా? చూడడానికే ఉంది స్వామి. ఎన్నిసార్లు పోలేదు, ఎన్నిసార్లు రాలేదు. అయినా మీలాంటి ఈ పెద్దవాళ్ల బాధలన్నీ కళ్ళారా చూడబట్టే కదా నేను సన్యాసం పుచ్చుకున్నది. ఏం పరిహాసమా? అంతటి వాణ్ణి కాదు స్వామి. శివశివ శివశివ శివశివ. మనుషులు చంచల చిత్తులు, క్షణం వదిలితే గుణం మారుతుంది. సరస్వతి, నేను నీలాగే అనుకుంటే జగజ్జీవనమే స్తంభించిపోతుంది. అందుకే ఆయన ఎన్ని అవతారాలు ఎత్తినా వదలక వక్షస్థలాన్ని ఆక్రమించాను. ఎందుకా నవ్వు? శృంగారమూర్తులైన మామగారు అలవేలి మంగమ్మనో బీబీ నాంచారమ్మనో ఆలింగనం చేసుకున్నప్పుడు వక్షస్థలంపై ఉన్న మీకు చాలా ఇబ్బంది కలిగి ఉంటుంది. సరస్వతి,
అత్తగారితో కోడలు అనవలసిన మాటలేనా ఇవి? నారాయణ. రానారదా, ఏమిటి విశేషాలు? ఏమున్నాయమ్మా, కాలక్షేపానికి కైలాసం వెళితే అక్కడా కలవరమే. కైలాసంలో కలవరమా? అవును తల్లి, నాకొక్క చిన్న ధర్మ సందేహం. ఈ సృష్టిలో స్త్రీ గొప్పదా లేక పురుషుడు గొప్పవాడా? అది అనాదిగా సాగుతున్న పోరాటమేగా. నిజమే, మీరిరువురు పతిసేవే పరమధర్మం అంటూ కాలక్షేపం చేస్తున్నారు గాని ఆత్మాభిమానం గల అపర్ణాదేవికి ఇది సాధ్యమా తల్లి? ఆపునారదా నీ సమర్థన? మాకులేని ఆత్మాభిమానమా? తోడికోడలైతే ఎందుకని ఆవిడ వైఖరి మా గిట్టదు నారదా. అమ్మా అమ్మా అమ్మా, ఇంతవరకు మీరు పార్వతీదేవిని మీ తోడికోడలుగానే భావిస్తున్నారా? కాదా మరి? సృష్టి రహస్యాలన్నీ తెలుసు అనుకుంటున్న మీకు మీ జన్మ రహస్యమే తెలియదన్నమాట. మా జన్మ రహస్యమా? అవునమ్మా, సృష్టి కార్యక్రమాన్ని పూర్తి చేసిన ఆ ఆదిశక్తి స్త్రీ సహజమైన గృహస్థాశ్రమ వాంఛతో మొట్టమొదట బ్రహ్మను ఆశ్రయించింది. త్రిశక్తి స్వరూపిణైన ఆ ఆదిశక్తిని భార్యగా స్వీకరించడానికి భయపడ్డ బ్రహ్మ ఆమెను వైకుంఠానికి వెళ్ళమని అర్థించాడు. ఆ వైకుంఠవాసుడు కూడా నిరాకరించాడు. పరమేశ్వర, నీ సమాధానం? శంకర, నాకు గృహస్థాశ్రమం ప్రసాదించలేని ఈ సృష్టి నిరర్థకం. నా జీవితము అర్ధరహితం. పరాశక్తి, నిన్ను భార్యగా స్వీకరించడం నాకు మహదానందం. కానీ ఏమిటి నీ సంకోచం? చెప్పు. నీకు భర్తగా నీతో సరితూగల సమాన ప్రతిపత్తి నాకు లేదేమోనని. ఏమి కావాలో కోరుకో. ఏమీ లేదు. ఆ లలాట నేత్రం, ఆ దృశ్యంలో అంతే. స్వీకరించు. శాశ్వతంగా ఇవి సోపరం చేస్తున్నాను. కానీ ఒక్క నియమం, ఈ శక్తులు నా మీద ఒక్కసారే ప్రయుక్తం కాగలవు. తదుపరి కర్తవ్యం నీవు ఆలోచించవలసింది. అచ్యుత, ఈ భస్మాన్ని భరించే శక్తి ముల్లోకాలకు లేదు. తక్షణం దీనికి రూపాంతర విధానం ఆలోచించడం శ్రేయస్కరం. పరేతనాథ, నీ త్రిశూలంతో ఈ భస్మరాశిని 3 భాగాలుగా విభజించు. చతురానన, ఈ 3 భాగాలకు నీవిప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తే శక్తి, సంపద, జ్ఞానము అనే 3 వనితామూర్తులు ఉద్భవించగలరు. వారే ఈశ్వరి, లక్ష్మి, సరస్వతులు. కానీ ఈ రహస్యం ఈ 3కి తెలియకూడదు. అంతేకాదు, ఒక శక్తితో మరొక శక్తిని సంఘటితం కానివ్వకూడదు. అలా జరిగిన నాడు ప్రళయమే సంభవించగలదు. పరమేశ్వర, ఈశ్వరి, జగదీశ్వరి, దక్షిణకు దాక్షాయణిగా, హిమవంతునకు పార్వతిగా జన్మించి నిన్నే వరించగలదు. స్వీకరించు. బ్రహ్మదేవ, వేదమంత్ర స్వరూపుడవైన నీకు విద్యాది దేవత సరస్వతి భార్య అయి సకల శాస్త్ర స్వరూపిణిగా లోకైక పూజ్యురాలు కాగలదు. స్వీకరించు. ఇక మిగిలినది లక్ష్మీనారాయణుడే. సముద్రంలోకి కుమార్తెగా జన్మించి లక్ష్మి వైష్ణవీదేవి కాగలదు. పార్వతికి శంకరునిలో అర్ధ శరీరము, లక్ష్మికి నా వక్షస్థలము, సరస్వతికి బ్రహ్మముఖము శాశ్వత నివాసాలు కాగలవు. ఇదే అన్ని లోకాలకు ఆదర్శం కాగలదు. ఇది మీ జన్మ రహస్యం. మీరు 3 ఆదిశక్తిలోని 3 అంశాలు పంచుకుని ఆవిర్భవించిన అక్క చెల్లెళ్లే కాని అత్తలు కోడళ్ళు కారమ్మా. లక్ష్మి,
ఈ దేవరహస్యాన్ని మన మగవారు మనకు తెలియకుండా ఇంతకాలం ఎందుకు దాచినట్లు? ఎందుకు తెలియనిస్తారమ్మా? గురుమూర్తులు మహామేధావులు. ఇప్పుడు అర్థమైంది సరస్వతి. ఆడవారిని ఆటబొమ్మలుగా చేస్తున్న పురుష పుంగవుల తెలివితేటలు. అర్థమైందా తల్లి, అర్థమైందా? పరమేశ్వరుడిపై పార్వతీదేవి ఎందుకు తిరుగుబాటు చేసిందో మీకు ఇప్పుడు అర్థమైందా? వస్తాను తల్లి. నారాయణ నారాయణ నారాయణ. నమో నమః నమో నమః. వచ్చిన పని జయప్రదమైనట్లేనా? అర్పకుడను నాదేమున్నది స్వామి. కుడి ఎడమలలో ఏ ఉడుదొడుకులు సంభవించినా అఘటన ఘటనా సమర్థులు తమరున్నారుగా. సర్వకామ్య సిద్ధిర్భవత్. నారాయణ నారాయణ నారాయణ. నమో నమః. నారదా, ఆ రుద్రంతో కలిసిన పేర్లు తప్ప నాకు సొంత పేర్లే లేవా? ఎందుకు లేవు తల్లి? ఆదిశక్తి అనంతనామధేయాలు నీవేగా. ఇక మీద నన్ను నా సొంత పేర్లతోనే పిలు. నారాయణ. అంతవరకు తగతింపులైపోయిందన్నమాట. పార్వతీ పరమేశ్వరుల మధ్యనే పోరాటం తప్పలేదు. ఇది మా వరకే పరిమితమైన సమస్య కాదు, అఖిల స్త్రీలోక ఆత్మగౌరవ సమస్య. ఇందులో నేనే వీగిపోతే వనితాలోకమే తల ఉంచుకోవలసిన పరిస్థితి సంభవిస్తుంది. అందుకే ఈ పోరాటానికి నేనే ముందడుగు వేశారు. విజయం సాధించే వరకు విశ్రమించను. సకల శక్తి స్వరూపిడివి, నీకు సాధ్యం కానిదేమన్న తల్లి. నారదా, నా భక్తురాలికి ఏ ఆపద సంభవించినా తన భక్తుని ప్రాణాలు దక్కవని ఆ మహేశ్వరునితో నా మాటగా హెచ్చరించు. నారాయణ నారాయణ. పర్వతరాజు తనయ పరమేశ్వరునికే హెచ్చరిక పంపిందన్నమాట. స్త్రీ శక్తిని ప్రతిఘటించడం సాధ్యం కాదు స్వామి. ప్రస్తుతం సమాధానమే శరణ్యం. నారదా, మహిళా శక్తికి మహేశ్వరుడు తలగ్గటం కల్లోని వార్త. ఆ భక్తురాలి తీర్థయాత్ర ఎలా ఫలిస్తుందో నేను చూస్తాను. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం. పరమేశ్వర, నాకు నీ సాక్షాత్కారమే కరువైందా? అప్పుడే గౌరీ తన యాత్ర పూర్తి చేసుకుని గోదావరి స్నానానికి వెళుతున్నది. ఆమె స్నానం పూర్తి అయితే ఆమె పూజ ఫలిస్తుంది, నీ శాపం నిష్ప్రయోజనం అవుతుందయ్యా. కనుకనే నేను కోటిపల్లి దేవుకెళ్ళి తక్షణమే మహాయజ్ఞం ప్రారంభిస్తాను. అప్పటికీ నీవు సాక్షాత్కరించకపోతే ఆ యజ్ఞగుండంలో పడి నేను ఆత్మాహుతి చేసుకుంటాను, అంతే. అమ్మా జగన్మాత, నీ ఆశీర్వాదంతో పుణ్యక్షేత్రాలన్నీ దర్శించాను. పవిత్ర గోదావరి స్నానానికి వెళ్తున్నాను. అది కూడా జయప్రదం కావాలని ఆశీర్వదించు తల్లి.
అర్థమైందా? స్వామి ఆజ్ఞ ప్రకారం నువ్వు వెళ్ళి ఆ మూట మీద కూర్చో. జాగ్రత్త. నారాయణ నారాయణ, ఇంత ఆనందానికి కారణం ఏమిటో? పురుషుని అహంకారానికి ఎదురవుతున్న పరాభవం. ఇది నేను ఎప్పుడూ ఊహించాను తల్లి. నీ శక్తి ముందు ఏ శక్తికైనా పరాభవం తప్పదు. కానీ ఒక్కటే నా ఆవేదన. ఏమది? మదగజాల పోరాటం వల్ల మహారణ్యం నాశనమైనట్లు రెండు మహాశక్తుల మధ్య లోకం భీభత్సమవుతుందేమోనని. ప్రశాంతికి ముందు అశాంతి తప్పదు. నా గెలుపు తర్వాత లోకంలో ఉన్న ప్రతి ఆడది తను ఒక ఆత్మాభిమానం కలిగిన వ్యక్తిగా తల ఎత్తుకు జీవించాలి. అందుకే ఈ సంగ్రామం. స్వామి స్వామి, ఏమిటి నారదా? మగజాతి పరువే పోతున్నది. ఇక మన ఆటలు సాగవు. స్త్రీ శక్తి ముందు తలవంచి దాసోహం అనవలసిందే. అసంభవం. ఆ మాట స్వామి వారు సెలవిస్తూనే ఉన్నారు. అక్కడ అసంభవాలు సంభవిస్తూనే ఉన్నాయి. నారదా, ఎందుకు ఈ ఆందోళన? ఎందుకేమిటి స్వామి? ఆ జగన్నాథ సెలవిచ్చినట్టు ఇది తప్పకుండా జగత్ప్రళయానికే దారి తీస్తుంది. ఈలోపు నేను బ్రహ్మలోకం చేరుకుంటే నాకేం భయం ఉండదు. ఉంటాను స్వామి. నారాయణ నారాయణ నారాయణ.
ఓం నమః శివాయ. గంగా భవానీ కదలిరా, గంగా భవానీ కదలిరా, శివ జటాజూటమును వదలిరా, గంగా భవానీ కదలిరా. ఓం నమః శివాయ. మతిలేని విధి కన్ను మండింది, నా పతి రూపమేమో మారింది. మతిలేని విధి కన్ను మండింది, నా పతి రూపమేమో మారింది. నీ యోగ బలమేదో కుదిరింది, నీకు పతి శిరస్సుపై చోటు దొరికింది. తల పాలై ఉమిలే నన్నే కరుణించితే దోషమా, గంగా భవానీ కదలిరా, శివ జటాజూటమును వదలిరా, గంగా భవానీ కదలిరా. భగీరథుని వెంట దిగిరాలేదా, పాతాళమంటి ప్రవహించలేదా, గిరి శిఖరాలను తెగదూకలేదా, ఇరుకు లోయలను పడిపోలేదా, ఎన్నో తీర్థాలు సంసేవించిన నన్నంటితే పాపమా, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. భవనాశిని కదలిరా, ఓం నమః శివాయ. శుభదాయని కదలిరా, ఓం నమః శివాయ. కరుణాకరంగా కదలిరా, కరుణాకరంగా కదలిరా. గంగా ఎక్కడి భక్త రక్షణకు. నీ భక్తురాలు నా శాపగ్రస్తురా. మీ భక్తులు మీకెంతో, మా భక్తులు మాకు అంటే. ఆగు, నీవు ఆ పార్వతిని అనుసరిస్తున్నావు అన్నమాట. ఇది గంగా పార్వతుల సమస్య కాదు, అఖిల లోకాల ఆడదాని రక్షణ కోసం చెలరేగిన విప్లవం. విప్లవం, పురుషునిపై ఆడదాని విప్లవం. దీని పర్యవసానం ఏమిటో తెలుసా? ప్రకృతిలో నీ నామరూపాలు లేకుండా భస్మైపోతాం. ఏమైనా సరే కర్తవ్య నిర్వహణ తప్పదు. ఎంత అహంకారం, ఎంత దిక్కుతి. సప్తసాగర సకల నదీ నద జలపాత జలాశయాలను నిర్జలం చెయ్యి. స్వామి, ఒక్క సందేహం. ఈ యుగంలో వెంకటేశ్వర అవతారం ఇంకెంతకాలం ఉంటుంది? కలియుగం అంతమయ్యే వరకు దేవి. అంతవరకు ఈ ఏకాంతవాసం నాకు తప్పదన్నమాట. ఏకాంతమేమున్నది దేవి, నా వక్షస్థలంలోనే నీకు శాశ్వత నివాసం కల్పించాను కదా. అందుకే ఈ ఆవేదన. దేవి, ధర్మరక్షణకై దేవతలు కూడా ఒక్కొక్కప్పుడు బాధలు అనుభవించి త్యాగాలు చేయాల్సి వస్తుంది.
అవతారాలు ధర్మ సంస్థాపనార్థమే కాని వినోదార్థం కాదు దేవి. వినోదం కోసం కాకపోతే ఒక్కొక్క అవతారంలోనూ నీకు అంతమంది భార్యలెందుకు? దేవి, కృష్ణావతారంలో 16,000 మంది గోపికలు అష్టభార్యలు. ఇక వెంకటేశ్వర అవతారమా, ఒకవైపు బీబీ నాంచారమ్మ, మరొక వైపు అలివేలు మంగ. స్వామి, నాకు తెలియక అడుగుతాను, ధర్మ సంస్థాపనకు ఇంతమంది భార్యలు అవసరమా? రామావతారమున మేము ఏకపత్ని వ్రతులమే కదా. అప్పుడైనా నేను సుఖపడినదేమున్నది? 14 ఏళ్లు వనవాసం, పరపురుషుని కన్నెత్తైనా చూడని నన్ను నా శీలాన్ని శంకించి అగ్ని ప్రవేశం చేయించారు. నిండు చూలాలిగా ఉన్న నాకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి కారడంలో వదిలారు. నన్ను అనాథని చేశారు. మీరు ఏకపత్నివ్రతుడనే పేరు సార్థకం చేసుకున్నారు. దేవి, నీలో ఏదో మానసిక గ్లాని, ఆవేదన గోచరించుచున్నది. కారణం? గత జీవితం స్మృతి పథంలోకి వచ్చినప్పుడు మానసిక గ్లాని కాక మరేమున్నది? ధర్మ సంస్థాపనకు కూడా ఆడదే ఆహుతవుతున్నది. యుగ యుగాలుగా స్త్రీ జాతికి అన్యాయం జరుగుతున్నది. లక్ష్మి, అన్నిటికీ అతీతుడని చెప్పుకుంటూ పురుషుడే తన ఆధిక్యతను ప్రదర్శించుకుంటున్నాడు. ఆడదాన్ని బానిసగా చేశాడు. ఈ అక్రమానికి ఆడవిడిపు ఎప్పుడు? నారాయణ నారాయణ, కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల కలహం జగత్ప్రళయంగా మారిపోయింది. రుద్రుడు ప్రళయరుద్రుడై రుద్రాణినే కైలాసం నుంచి బహిష్కరించాడు. అమ్మా మహాలక్ష్మి, మానస సరోవరంలో ఉన్న ఆ జగన్మాత ముక్కంటి ధాటిని ఒంటరిగా ఎలా ప్రతిఘటిస్తుందో ఏమిటో. నారాయణ నారాయణ నారాయణ. ఎంత పని చేశావు నారదా? నారాయణ, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి. ఇదంతా మీరు రాసిన వ్రాతేగా తండ్రి. పార్వతి, పార్వతి, మనకి అగ్ని పరీక్ష. సమస్త నారీ లోకం ఏకం కావలసిన తరుణం ఇది. గంగా భవాని కూడా శంకరుని ఎదిరించింది. పరమశివుడు ఆమె మీద డమరకం ప్రయోగించాడు. ఐకమత్యం లేనందువల్లనే పురుషులకు బానిసలమైపోయాం. ఈ తరుణంలో గంగని మనం ఆదుకోకపోతే నీ భక్తురాలకి గోదావరి స్నానం లభించదు, శాప విమోచనం కలగదు. ఆలోచించు పార్వతి, ఆలోచించు పార్వతి. పార్వతి, పార్వతి, పార్వతి.
ఏమీ పనిచేయవన్న మాట స్పష్టంగా తేలిపోయింది. మరి కర్తవ్యం? ఫలనేత్ర ప్రయోగం. పరమశివ, పరాశక్తిపై నీ ఫలనేత్ర ప్రయోగం నిష్ప్రయోజనం. సర్వ స్త్రీ శక్తులు సమీకృతమయ్యాయి. అదరించి బెదరించి ఆయుధ ప్రయోగం చేసి అంగళాశక్తిని అదుపు చేయడం అసాధ్యం. మరి గతి శరణాగతి. స్త్రీ శక్తికి దాసోహమ. అభవ, అందము, ఐశ్వర్యము, మేధస్సు, ఈ త్రిగుణ సంపద ఎక్కడ ఉన్నదో ఆ శక్తే మానవులకు, దేవతలకు, అందరికీ ఆరాధ్య శక్తి. ఆ మూడు శక్తులే ఇప్పుడు ఒకే శక్తిగా లీనమైపోయిన పార్వతి, లక్ష్మి, సరస్వతులు. ఆ త్రిగుణాత్మకమైన విశ్వస్వరూపమే అజేయమైన ఈ పరాశక్తి. ఆ శక్తిని ఎదిరించగల ప్రతి శక్తి ఈ సృష్టిలోనే లేదు. మనం ఇప్పుడు ఆ మహామాతను సమీపించడం కూడా దుసాధ్యమే. నారాయణ, ఆ జగన్మాతను శాంతింపజేసి ఆమె అనుగ్రహం సంపాదించే అపాయం లేని ఉపాయం నాకు తెలుసు స్వామి. ఐగిరి నందిని. కానివ్వండి. భక్తులను వారు రక్షించుకునే దీక్షలతో పార్వతీ పరమేశ్వరులు జగత్ ప్రళయము సృష్టించారు. ధర్మరక్షణ, భక్త రక్షణ, ఈ రెండు మన కర్తవ్యాలే. గంగా, అనుగ్రహించు. మమ్మల్ని ఆశీర్వదించండి కదా. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. అమ్మా గౌరీ, స్వాతిశయం, మూఢనమ్మకం, మూర్ఖత్వం నాలో కరుడు గట్టుకుపోయి ఇన్నాళ్ళు మీకెన్నో కష్టాలు కలిగించా. మీ పూజ ఫలించింది, మీ ప్రేమ పండింది. నాకు చాలా సంతోషం. మీ కోరిక నెరవేర్చుకున్నాను. మీ ప్రేమ భావితరాల వారికి ఆదర్శప్రాయమై కలకాలం వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.